రెబో రెబో లేట్ అవుతుంది. పొద్దున్నే కెమెరా పెట్టావేంట్రా? అంటే ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోతున్నావా? పాండిచ్చేరి. మీకు విషయం తెలుసా? సారీ, హలో కిటీస్, వెల్కమ్ టు కొత్త పరిచయం. ఈ పొద్దున్నే మొత్తం నిద్రతోటి వెల్కమ్ చెప్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ చిత్తూరులో మన ప్లాన్ అంతా కూడా చాలా బిస్కెట్ అయిపోయింది కదా. కార్ అంతా వెళ్ళి షెడ్లో కూర్చుంది. మనమేమో మన కోసం పాపం రోహన్ బావ కార్ ఇచ్చాడు, త్యాగం చేశాడు అనమాట. సో దానికి సన్ రూఫ్ కూడా ఉంది కదా, ఇవ్వు బావా అంటే తీసుకెళ్ళి వరదలు అన్నాడు. థ్యాంక్ యూ బావా. ఇప్పుడు మళ్ళీ ఇతగాడు పాండిచ్చేరి పుడిచ్చేరి అని చెప్తున్నాడు. ఈరోజు ఏమైతే తెలీదు, అసలు వచ్చిన వేళ విశేషమే బాగాలేదనుకుంటా. కారు వచ్చిన దగ్గర నుంచి బాగానే ఉంది కానీ మార్నింగ్ అంతా ఏంటో అట్లా అనిపించింది. సరే చూద్దాం. ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్. అబ్బా మరి ఇంత దారుణంగా ఇంట్రో చెప్తానని అనుకోలేదు. చలో రెడీ అయిపోయి వెళ్ళే ముందు డే 2 ఎలా ఉంటుందో, మళ్ళీ ఏమన్నా ఒడుదుడుకులు ఉంటాయో తెలీదు కానీ సరే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఇంత కష్టపడి వచ్చి ఇట్లా ఆగిపోవడం నాకు నచ్చలేదు, ఇలా చూడటం కూడా నాకు నచ్చలేదు. బుద్ధి మీకు పెడే ఫోన్ పెడే. రెడీ అయిపోయాం, పొద్దున్న పిచ్చి అవుతారని వచ్చేసారు కదా, అందుకనే చాలా నీట్గా రెడీ అయ్యాను నేను. అంటే ఇంకొకటి ఏంటంటే మీకు ఒకరిని ఇంట్రడ్యూస్ చేస్తానండి. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, పప్పి. ఎంతసేపు లేట్ చేశాడు చూసారా? పప్పి అనగానే లైట్లు కూడా భయపడుతున్నాయి, నన్నంత టార్చర్ చేస్తూ ఉంటాడు. రెడీ అవ్వమంటే గంట సేపు రెడీ అయ్యాడు తెలుసా. నేను ఇట్లా మళ్ళీ గొడవ పడతాడు నాతోటి. ఎంత చెప్పానా ఇగో ఈ విషయం చెప్పడానికి. నిన్నేమో బ్రష్ చేయకుండా తిన్నాడా, ఈ రోజేమో స్నానం చేయకుండా వస్తున్నాడు. చూడండి ఈ ప్యాంట్ ఏంది, తోకలేంది. బాగున్నాను కదా, వీరికేం తెలుసు. అంకుల్ లాగా ఏంటో వాచ్మెన్ బట్టలు వేసుకుని నాకు చెప్తున్నాడు. ఫ్యాషన్. అయితే రోహన్ బాబు ఏమన్నాడంటే మాతోటి 5 o'clock వెళ్ళిపోండి, ఎర్లీ మార్నింగ్ సీలో లోపలికి తీసుకెళ్తారు అనమాట వాళ్ళు. కానీ నేను ఏం చేశాను, లేట్ చేసేసాను క్యూటీస్. కానీ చెప్పలేము కదా, ఇప్పుడు రాక్ బీచ్కి వెళ్తాం, పుడిచ్చేరి వెళ్తాం, ఇదే పుడిచ్చేరి అనుకోండి. వెళ్ళి అవన్నీ చూసుకొని ఇంకోటి ప్రశాంత్ అన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం. భలే ఉంటుంది తెలుసా, సీ పక్కనే ఉంటుంది, అవన్నీ చూపిస్తారు. సో వెయిట్ చేయండి, వాచ్ చేయండి. అండ్ ఇంకొకటి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పుడిచ్చేరి పీకే సార్, పాండిచ్చేరి. అది పుడిచ్చేరి కాదు, పాండిచ్చేరి. పుడిచ్చేరి నేను చదివాను అక్కడ. పుడిచ్చేరిని పూసేసి పాండిచ్చేరి అని చెప్పినట్టు. నాకు ఇప్పుడు మా ఇద్దరు గొడవ కానీ పెద్ద గొడవ అయిపోయిందంటే వాళ్ళు మేము వెళ్ళలేము. కింద కామెంట్ చేయండి, అది పుడిచ్చేరి పాండిచ్చేరి చూసుకున్నాం. పాండిచ్చేరి. పదండి ముందుకు. ఇంకేమొద్దుగా లగేజ్ మనమే ట్రంక్ పెట్టి వేసుకెళ్ళి ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నారు. నేను చెప్పాను చోటికి వద్దు అని, ఆడ వింటాడు నా మాట వినడు. పదండి. మన ఈ జర్నీ ఇక్కడితో స్టార్ట్ అవబోతుంది అనమాట. సో వెళ్ళి మనము ఫస్ట్ రాక్ బీచ్లో ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. అండ్ అలానే షాపింగ్ కూడా చేయాలి అనుకుంటున్నా, బట్ షాపింగ్ ఎలా అవుతుందో తెలియదు, ఎందుకంటే ఇక్కడ ప్లేసెస్ నాకు తెలియదు కాబట్టి. బట్ మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. ఏదో ఇక్కడ సన్ రూఫ్ ఉందని ట్రై చేద్దామని ఎక్కాను, దాని అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు మనము స్ట్రీట్ ఫుడ్ తిని అంటే టిఫిన్ చేసి, సో ఆ తర్వాత రాక్ బీచ్ చూడటానికైతే వెళ్దాము. సో లెట్స్ గో. ఇక్కడ కార్ ఎందుకు ఆపామంటే చెను ఉండి అన్నాడు మనం పెద్ద ఏంటి కెఫ్టేరియాలో తిందాము, అక్కడైతే బాగుంటది అని చెప్పాడు. కానీ ఈడకొచ్చి కూడా ఆడే తిందాం అనుకో, డబ్బులు బొక్క. ఇంకోటి ఏంటంటే ఈడున్నంత టేస్ట్ ఆడుండదు. సో అందుకని రోడ్ పైన బండి ఉంటుంది కదా, అక్కడ చాలా బాగుంటది. సో అందుకని ఆడే తిందాం రండి. ఆల్రెడీ మా పప్పి వెళ్ళిపోయి తింటున్నాడు. పొద్దున్న వదలడు, మధ్యాహ్నం వదలడు, సాయంత్రం వదలడు, అందరికంటే ఎక్కువ ఆయన తింటాడు. ఏం చెప్పా పప్పి? ఇక్కడ ఫుడ్ ప్లేట్ వచ్చేసి 30 రూపీస్ పడింది అనమాట, అంటే టిఫిన్ అనేది. సో వీళ్ళిద్దరు వాళ్ళ ప్రేమను చూపించుకున్నారు. ఆ తర్వాత కానీ మేము మళ్ళీ బీచ్ సైడ్ వెళ్ళిన తర్వాత మాకు ఫ్రూట్స్ తినాలనిపించింది, ఎందుకంటే సమ్మర్లో కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది, బీచ్ ఉంది కాబట్టి. సో రాక్ బీచ్ సైడ్ దొరికిందనమాట ఇదంతా. మనకి 30 రూపీస్ పర్ కప్ పడింది. వాటర్ మిలన్ ఏమో 20 రూపీస్ అంట, వాళ్ళే పీల్ చేసి ఇచ్చారు. సో నెక్స్ట్ ప్లేస్ చూద్దాం. అది భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ చెప్పా కదా,
అంటే వీళ్ళ లాంగ్వేజ్లో మణి మండపం. మణి మండపం, ఎస్ కరెక్ట్. రండి లోపల ఫ్రీ ఎంట్రీ కదా, వెళ్ళి చూసేద్దాం. ఆయన పూజ చేస్తున్నాడు కూర్చుని. ఆధారమా ఇట్లాంటి పనులని చేశారు. బట్ యాక్చువల్గా అంబేద్కర్ గురించి ఇక్కడ పెట్టడం అనేది కూడా ఇట్స్ గ్రేట్ థింగ్ అనిపించింది నాకు. సో ఆయన గురించి మొత్తం, ఆయన చరిత్ర మొత్తం ఇక్కడ పెట్టారు అనమాట. సో అందుకని ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము అనిపించి దాన్ని మీకు కూడా చూపించాలనిపించింది. సో మన అంబేద్కర్ గారి గురించి అక్కడ పాండిచ్చేరిలో వాళ్ళు ప్లేస్ చేయడం అవన్నీ కూడా చాలా రోజు ఇక్కడ వాళ్ళు అంటే దండలు చేంజ్ చేస్తూ ఉంటారంట. సో అందుకని ఒకసారి వెళ్ళి అక్కడ ఆల్రెడీ రీల్ కూడా పోస్ట్ చేయడం జరిగింది పాస్ట్లో. బట్ ఇప్పుడు అది నాకు ఈ లాంగ్ లెంత్ వీడియో ఇంత టైం పట్టింది. అండ్ చెప్పా కదా ఆయన గురించి లైబ్రరీ థింగ్స్ అంటే ఫస్ట్ నుంచి ఏం చేశారు, స్టోరీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట. సో సైలెంట్గా ఉండాలి. ఆ అంకుల్ చదువుకుంటున్నారు. అదిగో ఇన్ని బుక్స్ అన్నీ కూడా అంబేద్కర్ గురించే ఉన్నాయి. అంత చదివే ఓపిక మనకెక్కడ ఉంటుంది. సో అందుకని అవన్నీ చూసేసి నెక్స్ట్ స్ట్రీట్ షాపింగ్ వెళ్తున్నాను, అది చూద్దాం రండి. సో చెప్పాం కదా రాక్ బీచ్ దగ్గరికి వద్దామని చెప్పేసి రాకింగ్ ఆడదామని వచ్చా. ఇదేంటో తెలుసా, ఓల్డ్ లైట్ హౌస్ అంట. ఒక వెనకాతలు ఉంది చూడండి, అక్కడ రాసింది ఓల్డ్ లైట్ హౌస్ అని. అంటే రాక్ బీచ్ కి నేను ఎంతో రెడీ అయ్యి చాలా అందంగా వద్దాం అనుకున్నా, కానీ ఎండకి మొత్తం అంతా బిస్కెట్ అయిపోయింది. ముడేసుకొని కొప్పేసుకొని రావాల్సి వచ్చింది. అక్కడ మనం అంబేద్కర్ గారిని చూసాం కదా. అండ్ ఇది వచ్చేసి మన గాంధీ తాత గారు. ఇవి చూసారా, రాక్ బీచ్ కాబట్టి అంత రాళ్లతోటే కట్టించినట్టుంది, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంతేం చూడలేదు, ఎందుకంటే ఏదో పని మీద వచ్చినట్టున్నాం. సో ఇప్పుడు కూడా పని మీదే వచ్చాను, కానీ నా సబ్స్క్రైబర్స్ కోసం నేను చోటుతో గొడవపడి మరీ వీడియో తీయడానికి వచ్చా. వెళ్ళి ఫొటోస్ దిగుదాం. అండ్ ఇదంతా ఇదిగోండి ఇక్కడ చుట్టుపక్కలంతా చాలా బాగుంది. కానీ ఇంత మిట్ట మధ్యాహ్నం వస్తే ఏం చేస్తాం, కానీ తప్పదు, రావాల్సి వచ్చింది. అటు సైడ్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఇలారా ఇట్లా చూపిస్తా. అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తుందా ఒక బ్రిడ్జ్. యాక్చువల్లీ దాని మీద ఎంట్రీ ఉంటుంది, బట్ అది ఏమైందో తెలియదు, అక్కడ కిందకి వంగిపోయి ఉండడం వల్ల అక్కడ ఎంట్రెన్స్ లేదన్నారు. లైక్ సూసైడ్ స్పాట్ అంటారు చూడండి, మరి దాన్ని క్లోజ్ చేస్తారో ఏమో తెలియదు, కానీ అక్కడైతే ఎండ్ ఉంది. అందుకే అక్కడికి వెళ్ళలేకపోతున్నా. యాక్చువల్లీ చాలా ఎక్సైట్మెంట్ తో ఉండే అదే చూద్దామని. అండ్ ఇదంతా చూడండి, మరి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. ఫొటోస్ దిగుదాం. రాక్ బీచ్ దగ్గరకు వచ్చి ఒక్క ఫోటో కూడా దిగిపోతే సిగ్గు చెట్టు. వటమ్మా పెళ్లి కూడా అవ్వలేదు ఇంకా. భయం వేస్తుంది క్యూటీస్, ఇంతకు మించి కిందకి వెళ్ళలేను నేను. ట్రై మీకోసం ఒక ట్రై చేస్తా. నైస్. వాటర్ వస్తాయి అప్పుడు తీ క్లిప్, ఫోటో కూడా ఇలా సప్పని వస్తుంది. అప్పుడు ఒక క్లిప్ తీసావనుకో మస్తు ఉంటుంది. వచ్చిందా, వస్తుంది వస్తుంది, పెద్దాల పెద్దాల వస్తుంది. ఇదే రాక్ బీచ్. వాటర్ ఇలా పడాలరా చాలా. అయిపోయింది, దగ్గర సార్ దగ్గర, కమ్ క్లోజ్. సో అటు సైడ్ బీచ్, రాక్ బీచ్. ఇటు సైడ్ వస్తే ఇక్కడ ఉంది చూడండి, క్రాఫ్ట్ బజార్, డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం. సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అంటే చెప్పా కదా షాపింగ్ చేద్దాము అని, ఏం కొంటానేమో తెలియదు కానీ లోపలైతే చాలా ఉన్నాయట, చూద్దాం. ఒక్కటన్నా ఈరోజు చోటుతో కొనిచ్చాలబ్బా.
ఇవన్నీ మన దగ్గర కూడా ఉంటాయి, కాకపోతే ఇలా కొత్తగా ఉన్నాయి. కపుల్ రింగ్స్, ఏ వావ్, బ్రాస్లెట్స్. How much, uncle? 650. 6 pearls. Pearls, black pearls. One open it. Different models of it. Another real pearls. Okay. This one red pearl. What is the bags ikkada? What is special? Original leather. Handmade. Okay. లెదర్ బ్యాగ్స్ అట ఇవన్నీ. దాని ఇక్కడ ఇవన్నీ సామాన్లు మనకి అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉన్నట్టే ఉన్నాయి ఇవి, అందుకని అవేం చూపించట్లేదు. నేను మా అమ్మ కోసం తీసుకెళ్ళాలి ఇవి. చిన్నపిల్లలు ఆడుకునేవి, నేను కాదు. జస్ట్ ఇవన్నీ ఇక్కడ. ఓకే, సో ఇవన్నీ హ్యాండ్ మేడ్ సోప్స్, రోజ్ ఇలా ఉన్నాయి. ఇవి కూడా సోప్స్ అనుకున్నా కానీ ఇవి క్యాండిల్ అంట. బాగుంది, స్మెల్ బాగున్నాయి, భలే ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. స్మెల్ మంచిగా వస్తుంది. యాక్చువల్లీ క్యాండిల్స్ పెట్టేసి చేయొచ్చు అంట. అవన్నీ దీనికి సంబంధించినవి. ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు, యాక్చువల్గా ఇది గిఫ్ట్ చేయొచ్చు. బాగున్నాయి. ఇదైతే డైరెక్ట్ 200 అంట ప్రైస్. ఓకే, వర్త్ ఇటే కదా, మన దగ్గర కూడా సేమ్ అట్లనే ఉంటుంది ప్రైస్. వర్త్ ఇటే, బాగున్నాయి ఇవి. ఇంక చిన్నపిల్లలు ఆడుకునేవి. ఓకే, సో అంటే మేము నాకు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఒకటి ఫ్రిడ్జ్ పెడతాం కదా, మ్యాగ్నెట్, అట్లా పెట్టడం అలవాటు అనమాట. సో ఢిల్లీ వెళ్ళాము అండ్ చాలా ప్లేసెస్కి వెళ్ళాం కదా, ఆగ్రా ఇవన్నీ చూసినప్పుడు కూడా తీసుకున్నాం. సో ఇది ఇప్పుడు పాండిచ్చేరి. అమ్మ మా పప్పి చూస్తే నిజమే అంటాడు. సో దీన్ని తీసుకుందాం. యాక్చువల్లీ 80 అని చెప్పారు, తగ్గిస్తారేమో అడుగు. అండి దిస్ వన్ 80, 50 స్టోన్స్, న్యాచురల్ స్టోన్స్. ఓకే, అంటే మేము మార్నింగే వచ్చాము కాబట్టి ఇంకా స్టాల్స్ ఏమి ఓపెన్ చేయాల. కొన్ని వరకే స్టాల్స్ ఓపెన్ చేశారు, బట్ ఆల్మోస్ట్ అన్ని అవే ఉన్నాయి. అంటే అంత ఒక దగ్గర చూసిందే ఇంకో దగ్గర ఉంది. దీంతో కూడా చేయొచ్చా అని ఇప్పుడే అర్థమైంది నాకు. ఇవన్నీ గవ్వలు, బీచ్ లో దొరికే గవ్వల ఐటమ్స్. షాపింగ్ అంటే చాలా ఎక్సైట్ అవుతాను, బట్ ఇక్కడ నాకేమంత నచ్చలేదు. అందుకని జస్ట్ అలా పైన చూసేసి చిన్న మ్యాగ్నెటిక్వి తీసుకొని ఇంకా మేము నెక్స్ట్ పొడిచేరి నుంచి ప్రశాంత్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాము. సో అక్కడ మనం సముద్రం లోపల వెళ్ళి స్విమ్ చేయాలన్నమాట. స్విమ్మింగ్ రాదు, బట్ అక్కడ ఆ వ్లాగ్ అనేది టు బి కంటిన్యూడ్. నెక్స్ట్ చూడండి మర్చిపోకుండా.